తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని కందులవారిపల్లె పంచాయతీ కార్యాలయానికి తాళాలు పడ్డాయి. వైసీపీ నేతలు జేసీబీ హిటాచీలతో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని అధికారులకు ఉప సర్పంచ్ ఫిర్యాదు చేశారు. పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతో కార్యాలయంలోని సిబ్బందిని బయటకు పంపి తాళాలు వేశారు ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి. ఈ విషయాన్ని ప్రజలకు తెలిపేందుకు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. జరుగుతున్నటువంటి ఇసుక మాఫియా ఏదైతే చంద్రగిరి మండలంలో చెవిరెడ్డి అనుచరులు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఈ వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఇసుక మాఫియాని అరికట్టాలని చెప్పి గత 2-3 రోజులుగా మేము అధికారుల చుట్టూరు తిరిగాం, అధికారులకు చెప్పాం. కానీ అధికారులు స్పందించినటువంటి ఎదలా మేము ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి సర్పంచులు కావచ్చు, ఉప సర్పంచులు కావచ్చు, మేమంతా కలిసి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ రైతులకు మనం న్యాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఈరోజు మేము స్వేచ్ఛగా మా పంచాయతీ ఆఫీస్కి మేము బేగాలు వేసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం మాత్రమే పంచాయతీ ఆఫీస్, ప్రజా సమస్యలను పరిష్కరించలేనటువంటి పంచాయతీ ఆఫీస్ అవసరం లేదని చెప్పి ఈరోజు మేము బేగాలు వేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, కేవలం ఈరోజు రైతుల్ని ఎంత ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఎంత నష్టపోతున్నారనే స్థానికంగా చూసుకోవాలి. స్థానికంగా మీరు అంతంత లోతులో ఇటాచీలు టిప్పర్లు పెట్టి ఇసుక తవ్వుతూ ఉంటే ఏమన్నా మాట్లాడితే మా దగ్గర పర్మిషన్ ఉంది, జేపీ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు అని చెప్పి చెప్తున్నారు. జేపీ కన్స్ట్రక్షన్స్కి ఇక్కడ రీచ్ ఇచ్చారు అని చెప్పి చెప్పాలి అంటే స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్కి కావచ్చు, లేదా పంచాయతీ ఆఫీస్కి కావచ్చు, కనీసం సెక్రటరీకి అయినా సరే ఒక మెమో అనేది ఇస్తారు, మాకు ఈ మాదిరి ఇసుక రీచ్ వచ్చింది అని చెప్పి. కనీసం మెమో కూడా ఈనటువంటి పరిస్థితిలో ఈరోజు ఇసుక రీచ్ మాకు వచ్చేది, మేము తవ్వుతున్నామని చెప్పి స్థానిక నాయకులు చెప్పి ఈ విధంగా ఇసుక తవ్వుతా ఉంటే రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. రైతులంతా వచ్చి మొరపెట్టుకుంటా ఉంటే వాళ్ళకి మేము సహకరించలేనటువంటి పరిస్థితిలో, వాళ్ళకి మేము సహాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి మా పంచాయతీ ఆఫీస్కి మేము ఎటువంటి సహాయం చేయలేనటువంటి ప్రజలకు క్షమాపణ చెప్తూ మేము పంచాయతీ ఆఫీస్కి తాళం వేయడం జరిగింది.